చూడడానికి హైట్ బాగుంది, ఆ కాయలు నిగనిగలాడుతున్నాయి, అవి పండాలంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడాలి, దాని తర్వాత మెడిసిన్స్ వాడాలి. జరిగింది ఇది గత 60-70 సంవత్సరాల క్రితము జరిగిన మార్పు ఇది. మాక్సిమం ఏంటంటే మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేసేసి కొన్ని పాత వాటిని తీసుకొచ్చి కొంచెం జాగ్రత్త చేస్తున్నాము. వాట్ అబౌట్ విత్తనాలు అండి? ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కొన్ని మొక్కలు వేసి ఉంటారు? విత్తనాలు వచ్చేసి నేను కడియం నుంచి తెప్పించాను, వాళ్ళతో చెప్పి తయారు చేయించాను. కొన్ని మన విజయరామ్ గారి సేవ్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని తీసుకున్నాను. ఇంకా ఊర్లకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే, నాటు మొక్క కనిపించిన, నాటు చెట్టు కనిపించిన, అడగడం అంటే 2 చోట్ల అడుగుతాను నేను. చెట్లు మొక్కలు ఉన్న చోట అడుగుతాను, దేవుడి దగ్గర ప్రసాదం అడుగుతాను. ఇవి 2 తప్ప నోరు తెరిచి అక్కడ అడగను. సో ఇవి అవసరం అనమాట. కానీ ఒక్కసారి అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు ఈ న్యాచురల్ ఫార్మింగ్? ఎన్నాళ్ళ క్రితం దీన్ని మొదలు పెట్టారు అంటే ఏం చెప్తారు? ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడము, నేను పిల్లలు 6 అంటే బేసికల్ గా మంది వ్యవసాయ కుటుంబం. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను పెరిగాను, బేసిక్ గా చూస్తూ పెరిగాను. ఇవన్నీ కూడా నాన్న వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మామయ్యలు అంతా కూడా వ్యవసాయ కుటుంబం. సో ఇక్కడ కాకరకాయలే ఉంది చూడు, ఉంది రూట్స్ లో అది ఉంది బేసిక్ గా. కానీ పిల్లలు కొంచెము పెరిగిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేము, ఇంకేది అవ్వలేము, కాబట్టి ఏం చేద్దామని ఆలోచన ఒకటి వచ్చినప్పుడు వ్యవసాయం చేద్దాము, భూమి ఒకటి తీసుకొని. వ్యవసాయం చేసేది అందరిలా కాకుండా మనం మొదలుపెట్టింది 40s లో మొదలు పెట్టాం కాబట్టి హెల్దీ వేలో చేద్దాం.